అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మార్చి 3న గ్రహణం అంటున్నారు. ఎటువంటి ఆచారాలు, నియమాలు పాటించాలి? అలాగే ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ రాసుల వారికి బాగోదు? కొంచెం వివరంగా తెలుపుతారా గురువుగారు? వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి గమనించాల్సింది, ఈ మధ్య అనేక ప్రసార మాధ్యమాలలో ఈ గ్రహణం సందర్భంగా సంబంధించినటువంటి విషయాల్లో చాలామంది భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీకు కనబడుతూ వస్తుంది. అంటే ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గొప్పగా రాజయోగాలు, గొప్ప పదవులు, అఖండ ధనప్రాప్తి, ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మరణగండము, అలాగే జీవితంలో కష్టాలు పడతారు, అష్టదరిద్రాలు, ఇలా చెప్తుంటారమ్మా. వాస్తవానికి గ్రహణము అనేటువంటిది ఆకాశంలో జరిగే ఒక అద్భుతమైన దృశ్యము. ఈ గ్రహణము అనేటువంటిది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే దుస్సంఘటనల గురించి, అనగా భూకంపాలు, సునామీలు, ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి వంటి వాటికి సంబంధించి తెలియజేసేది. మరియు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేశాధ్యక్షులు, వ్యక్తుల యొక్క మరణాన్ని సూచించే విధంగా ఉంటాయి తప్ప ఇది ఏమీ వ్యక్తిగత జీవితంలో థంబ్నెయిల్స్ పెట్టినటువంటి విధంగా మాత్రం జరగదు. కాబట్టి ప్రేక్షకులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అయితే జాగ్రత్తలు తీసుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు? ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి, ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి గ్రహణ ప్రభావం వలన ఇబ్బందులు, సమస్యలు అంటే సాధారణంగా ఒక 100 రూపాయలు నష్టపోయేటువంటి వ్యక్తికి ఈ గ్రహణ సందర్భంగా ఒక 130-150 రూపాయలు నష్టపోవచ్చు. లేదు, ఒక వ్యక్తికి 100 రూపాయలు లాభం వచ్చేటువంటి ఉంటే ఈ గ్రహణ సందర్భంగా మంచిగా చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి 130-150 రూపాయలు కలిసి రావచ్చు. ఇంతే తప్ప జీవితంలో ఏ విధమైనటువంటి ఆ హెడ్లైన్లో చెప్పినట్టుగా గొప్పగా ఇబ్బందులు, గొప్పగా సుఖాలు మాత్రం కలగవు. అయితే జాగ్రత్తలు గ్రహణం ఏర్పడేటువంటి రాశి నుంచి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణ సందర్భంగా తీసుకోక తప్పదు. అయితే 3వ తారీఖు రోజున సాయంకాలం, అంటే మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యేటువంటి గ్రహణము 6:47 వరకు ఉంటుంది. దీన్ని గ్రస్తోదయ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అని అంటారు. గ్రస్తోదయ ఎందుకన్నారంటే మధ్యాహ్న సమయంలో చంద్రుడు ఉదయించక ముందు ఏర్పడుతుంది, చంద్రుడు ఉదయించిన తర్వాత గ్రహణం పూర్తవుతుంది కాబట్టి గ్రస్తోదయము అన్నారు. కాబట్టి సూర్యాస్తమయం 6:19 సాయంత్రం అవుతే ఈ గ్రహణం 6:19 నుంచి మనకు కనబడేటువంటిది 6:47 వరకు మనకు కనబడుతుంది. కాబట్టి పట్టు విడుపు స్నానములు శాస్త్ర ప్రకారము మనకు కనిపించేదే ప్రమాణంగా తీసుకునేటట్టయితే 6:19 పట్టు స్నానము, 6:47 విడుపు స్నానం అనేటువంటిది ఆచరించడం, దానాది కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో లేదా ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు. అయితే శిష్టాచార వ్యక్తులు, ఉపాసనాపరులు, సాంప్రదాయమైనటువంటి వ్యక్తులు ఎవరైనా దేవతానుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ప్రారంభమయ్యే 3:19 పట్టు స్నానము, 6:47 విడుపు స్నానము, ఈ మధ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన, గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, లేదా విష్ణు, లలిత, శివ సహస్రనామ పారాయణాలు కానీ, లేదా కాలభైరవాష్టకం, దత్తాష్టకం కానీ పారాయణం చేసుకోవచ్చు. ఇది విధానంగా చెప్పబడి ఉంది. అయితే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:19 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ వేధ, గ్రహణ శూల అనేటువంటిది 3 జాముల ముందుగా ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 9:19 ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవ్వరైనా కానీ 11 గంటల లోపల భోజనాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. ఆ రోజు శ్రాద్ధక్రియలు ఇవన్నీ ఉన్నాయనుకుంటే గ్రహణం విడిచిన తర్వాత శ్రాద్ధక్రియలు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా గర్భవతుల దగ్గరికి వచ్చేసరికి చాలామంది అసత్య ప్రచారము, ఇట్లా పట్టుకొని ఇక బిగిసినట్టుగా కూర్చోవాలి, ఎక్కడికి తిరగకూడదు, గాలి కూడా పీల్చకూడదు అన్నట్టుగా కొన్ని దుష్ప్రచారాలు జరిగాయి. గర్భవతులు అటువంటి నియమాలు ఏమీ పాటించాల్సినది లేదు. ఈ యొక్క చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు, ఆరు బయట తిరగకూడదు, ఇంట్లోనే
హాయిగా ప్రశాంతంగా గర్భవతులు నిద్రపోకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఇంట్లో అటు ఇటు అయినా తిరగవచ్చునమ్మా, ఇబ్బంది లేదు. ఇక బాలురకి వృద్ధులకి ఆహార నియమాలంటూ ఏమీ పెట్టలేదు కాబట్టి, అనారోగ్యగ్రస్తులకి పెట్టలేదు కాబట్టి వారు గ్రహణం కంటే ముందే భోజనం చేసి ఖాళీ కడుపుతో ఉంటే చాలా మంచిది. కానీ అందరూ కూడా ఉదయం 11 లోపల భోజనం చేస్తే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ శరీరంలో ఎటువంటి ఆహారం ఉండదు కాబట్టి శుద్ధముగా శాంతముగా ఉంటుంది. అయితే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి ఈ సింహరాశిని బేస్ చేసుకొని మీనరాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగమైనటువంటి కాలం ఏర్పడుతుంది. మిగిలిన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత దోషప్రదము. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు తగు దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇంట్లో నియమాలు అనేటువంటివి ఎటువంటి ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఆకాశంలో ఏర్పడుతున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి దృశ్యము ద్వారా, అంటే మనకు మాత్రం అది అద్భుతమైన దృశ్యము, కానీ ఆచారపరంగా చూసినప్పుడు విషవాయువులు మన యొక్క భూమిని తాకుతాయి కాబట్టి ఇంట్లోనూ దేవాలయాల్లో అనేటువంటివి మూసివేస్తారు. కిటికీలు కానీ అన్ని తలుపులు కానీ అన్నీ మూసివేస్తారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో దర్భకుచ్చలు ఉంచడం, అలాగే నిలువ ఉన్నటువంటి కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పచ్చళ్ళు వీటిలో పదార్థాలలో దర్భపోచలు వేయడం, అలాగే ఇంటి మధ్యలో నట్టింటి మధ్యలో షట్కోణము కానీ చతురస్రము కానీ బియ్య పిండితో వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు అనేటువంటివి పెట్టినట్లయితే ఉన్నటువంటి దోషం ఏదైనా కానీ ఆ యొక్క విషవాయువులు ఇంట్లోకి రాకుండా మనల్ని కాపాడుతాయి. ఎందుకనంటే ఈ గ్రహణ సందర్భంగా బయట తిరుగుతూ ఉంటుంటే కాస్మిక్ రేస్ అనేవి మన బాడీ మీద పడి కొన్ని విపరీతమైనటువంటి శారీరక అంతర్గత మార్పులు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి కలుగుతాయని శాస్త్రం చెప్పబడ్డది. కాబట్టి ఎవరు కూడా ఈ గ్రహణ సందర్భంగా బయట తిరగకూడదు. అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము ఈ సమయాల్లో, గ్రహణ సమయాల్లో చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్పబడింది. మనకు శరీరంలో కూడా జీర్ణమైన వ్యవహారమే ఉండాలి. ద్రవ పదార్థాలు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను తీసుకోవచ్చు, తప్పు లేదమ్మా. ఇక ఈ సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి దేవాలయాల్లో ఇవన్నిటికీ చూసుకున్నట్లయితే, గ్రహణ తదనంతరం విడుపు స్నానం ఎలాగో చేస్తాం కాబట్టి ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క గ్రహణ తదనంతరం ఈ కంచు పాత్ర తీసుకుని లేదా మట్టి పాత్రని తీసుకుని దాంట్లో ఆవు నెయ్యి చక్కగా వేసి, తదనంతరం అందులో వెండితో చేసినటువంటి రూపైనటువంటి చంద్రబింబము మరియు సర్పబింబము ఆ యొక్క ఆవు నెయ్యిలో వేసి మన ముఖము చూసి, ఆ ఆవు నెయ్యిలో మన ముఖము చూసి బ్రాహ్మణుడికైనా దానం చేయవచ్చు. లేదా ఆ మన ముఖం చూసిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరనో, మర్రి చెట్టు దగ్గరనో, ఏదైనా మామిడి చెట్టు దగ్గరనో అక్కడ ఆ ఆవు నెయ్యిలో దీపపు ఒత్తి వేసి దీపారాధన చేయవచ్చు. ఇక మరుసటి రోజున తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, తెల్లటి వస్త్రము, అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రము కానీ తెల్లటి వస్త్రము, అలాగే గోధుమలు, మినుములు కూడా శక్తి కొలది కిలో నుంచి అరకిలోనైనా పావు కిలో అయినా కానీ శక్తి కొలది బ్రాహ్మణుడికి దక్షిణతో సహా ఇచ్చి దానం చేసినట్లయితే ఆ యొక్క దోషములు తొలగిపోతాయి. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా ఈ గ్రహణ సందర్భంగా ఈ చెప్పబడినటువంటి నియమాల్ని పాటించండి. భయపడకండి. భయభ్రాంతులకు గురిచేసే తమ్మినేలు చూసి ఏమాత్రం కూడా భయపడకండి. మీకు జరిగేటువంటి నష్టము, ఇబ్బంది కలిగినటువంటి రాశుల్లో చెప్పినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కొంత, కానీ ఆ ఇబ్బంది కూడా కలగకూడదు అంటే ఈ గ్రహణ సందర్భంగా గ్రహణ దోష నివారణ పూజలు కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి దేవతా స్తోత్రాన్ని కానీ ఆ గ్రహణ సందర్భంగా ఉన్నటువంటి సమయంలో గనక పఠించినట్లయితే తప్పకుండా అతి శీఘ్రముగా దేవతానుగ్రహం కలిగి మీకు ఏ రాశులకైతే బాగోలేదని చెప్పబడ్డాయో ఆ రాశుల వాళ్ళందరూ కూడాను మామూలుగా యథాతథంగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అంతే తప్ప మీరు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఇక
ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఇబ్బందులు సమస్యలు నేను చెప్పాం కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మనకు యుద్ధాలు ప్రారంభమైపోయాయి. అవును గురువు. ఇవి ఉధృతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇరాన్, అమెరికా, జపాన్, తైవాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉక్రెయిన్, రష్యా, ఇలా ఈ సంబంధించినటువంటి అన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు. వీటి మీద ఇంకెక్కువగా జరగవచ్చు. తీవ్రవాద కార్యకలాపాలు ఏ దేశంలోనైనా కానీ ఎక్కువగా జరగవు. మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మన భారతదేశంలో కూడా జరగవచ్చు. అలాగే అనుకోకుండా ఆకస్మికమైనటువంటి దుర్ఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు నిన్న మొన్న కనుక గమనించుకున్నట్లయితే దేశాధ్యక్షుల మరణం కూడా ఉంటుందని చెప్పబడ్డాం కాబట్టి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ అని ఉన్నాడు. ఆయన మరణం కూడా జరిగింది అని చెప్పి ఈ మధ్య ఒక వార్త హల్చల్ చేసింది. అది నిజమో కాదో తెలియదు. అది అంతర్జాతీయంగా ఒక హల్చల్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య మన ఇండియాకు సంబంధించినటువంటి ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది క్రాష్ అవ్వడం, అందులో ఉన్న 7 మరణించడం, ఇవన్నీ ఊహించినటువంటి దుర్ఘటనలు. రైలు ప్రమాదాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ తీవ్రవాద దుశ్చర్యలు కావచ్చు. ఇప్పుడు అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ఈ తీవ్రవాద దుశ్చర్యల్లో తమిళనాడులో ఇప్పుడు మనకు గ్రహణం ఏర్పడుతుంది కదమ్మా ఈ సందర్భంగా 3వ తారీఖు రోజున. మరి గత 4-5 రోజుల్లోనే ఈ తీవ్రవాదులు అత్యంత భారీ విస్ఫోటనాలు చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోగలిగారు. లేకపోతే ఈ వారం 10 రోజుల్లోనే, గ్రహణం కంటే ముందు కానీ గ్రహణం తర్వాత కానీ ఈ వారం 10 రోజుల్లోనే పెద్ద పెద్ద దుశ్చర్యలు జరిగేటువంటి అవకాశం ఉండేది. మరి ఎన్నడూ లేనటువంటి ఈ మధ్యన ఎందుకు పడుతుంది అంటే ఇవన్నీ కూడా సంకేతములు. గ్రహణం అనేటువంటిది మన జీవితంలో మనం కాస్త అలర్ట్గా ఉండడానికి మనకు సూచించేటువంటిది తప్ప మన జీవితంలో వినాశనాన్ని కోరుకునేది గ్రహణాలు కాదు. మన శాస్త్ర విజ్ఞానం ఇది కాదు. మన శాస్త్ర విజ్ఞానము మనల్ని అవేర్నెస్ చేస్తుంది, మనల్ని పూర్తిగా విజ్ఞానవంతులు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించమని ఈ రాశిలో ఉన్న వాళ్ళు తప్పేముందమ్మా. దేవతాను ఇష్టం ఉంటే దేవతారాధన చేసుకోండి, పరిహారం చేసుకోండి, లేకపోతే మానేయమంటుంది అంతే తప్ప నెత్తి మీద కత్తి పట్టుకొని కూర్చొని ఇతర మతాల్లాగా చేస్తే చెయ్యి లేకపోతే చెయ్యకు అని చెప్పి కత్తి పట్టి కూర్చోలేదు కదా. కాబట్టి దీని గురించి వివాదాలు కానీ లేకపోతే ఇంకా అవన్నీ కూడాను అనవసరం, చర్చలు అనవసరం. ఇష్టం ఉంటే పాటించం, లేకపోతే పాటించకపోవడం అంతే తప్ప మన శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ విధంగా చెప్పబడలేదమ్మా. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఈ చెప్పబడినటువంటివి అనగా మీనరాశికి, మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలము ఈ గ్రహణ తదనంతరం కొంతకాలం యోగిస్తుంది. అలాగే మేషరాశికి, వృషభ రాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, కన్యారాశికి, ధనుస్సు రాశికి, మకర రాశికి, కుంభరాశికి మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించమని చెప్పబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు ఉన్నప్పుడు దేవతారాధనే చేసుకోమన్నది, దానాది కార్యక్రమాలు చెప్పిన విధంగా చేసుకోమన్నది. ఇష్టం ఉంటే ఆచరించండి, కష్టం ఉంటే పక్కకు పెట్టండి. అలాగే మీరు చేసుకోలేకపోయినా మన పీఠమాధుర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం గ్రహణ దోష నివారణ పూజల హోమాలు ఈ చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి చేయించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంతే తప్ప శాస్త్రాన్ని విమర్శించేటువంటి అర్హత మనకు లేదు అనే విషయాన్ని గమనించుకొని ఇష్టమైతే పాటించడం, లేకపోతే పక్కకు పెట్టడం, ఇంతగానే తప్ప వేరే విధంగా శాస్త్రాన్ని అగౌరవపరచకుండా ఉంటే చాలమ్మా. గురువుగారు, అందరికీ ఉండే అనుమానం, హోలీ పండుగని 3వ తేదీ చేసుకోవాలా లేదా 4వ తేదీ చేసుకోవాలా? అలాగే హోలీ పండుగ యొక్క విశిష్టం తెలుపుతారా గురువుగారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనకు అసలు హోలీ పండుగ ఎందుకంత ప్రత్యేకమైనటువంటిది, పైపెచ్చు ఈ సంవత్సరం చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. మరి పౌర్ణమి అనేటువంటిది 3వ తారీఖు నాడు సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ సందర్భంగా 3వ తారీఖు జరుపుకోవాలా, గ్రహణం ఉంది కాబట్టి 4వ తారీఖు జరుపుకోవాలా అనే విషయాల గురించి తెలుసుకుందామమ్మా. ముందుగా అసలు ఈ హోలీ విశిష్టతలో చెప్పుకోదలిస్తే అహోరాత్రములు అంటే 4 అని చెప్పబడింది శాస్త్రం. ఏంటి? శివరాత్రి, పాల్గొన పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి, ఇవన్నీ కూడా రాత్రిపూట విశేషంగా పూజలు జరుపుకునే రోజులుగా చెప్పబడింది. ఇది 1000 సూర్యగ్రహణాలతో సమానమైన రోజుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఇది చాలా అత్యంత ప్రభావవంతమైనటువంటి రోజులుగా ఈ 4 చెప్పబడి, అందులో పాల్గొన పౌర్ణమి, దీనినే మదన పౌర్ణమి అని అంటారు. ఇందులో ఏంటి విశేషము? మదన పౌర్ణమి అంటే పూర్వము తారకాసురుడు బ్రహ్మ నుంచి వరం పొందుతాడు. శివుని ద్వారా సంతానము పొందినటువంటి వ్యక్తి చేత నాకు మరణం కలగాలి,
కలిగే అవకాశం లేదు. కారణం ఏంటంటే సతీదేవి మరణించింది. ఉమ్, తదుపరి ఆ యొక్క పరమేశ్వరుడు ధ్యానాన్ని తపోనిష్టలో ఉండడం, వివాహం చేసుకోవడం అని తెలిసి ఆ వరాన్ని కోరుతాడు. ఉమ్, కానీ ఆ తపోనిష్టను భంగం కలిగించాలంటే మన్మధుడి వల్లనే అవుతుందని చెప్పడం, మళ్ళీ పార్వతీ రూపంలో అమ్మవారు పునర్జీవితులు అవ్వడం, మళ్ళీ జన్మించడం, ఆ పార్వతీ అమ్మవారు సపరీలు చేస్తూ ఉండగా మన్మధుడు ప్రేరేపణ కలిగిన కారణం చేత అమ్మవారిని చూడడం, తర్వాత ఆ అమ్మవారిని వివాహం ఆడడం జరిగింది. కానీ తన తపోనిష్టకి భంగం కలిగించిన వాడు ఎవడురా అని చెప్పి క్రోధంగా చూసి ఆ యొక్క మన్మధుడిని ఉమ్, క్రోధాగ్నిచే భస్మం చేయడం జరిగింది. ఉమ్, ఆ రోజు ఈ యొక్క పాల్గొన పౌర్ణమి. ఉమ్, కాబట్టి ఇది చాలా విశేషం ఏంటంటే, ఎందుకు లోకోపకారం కోసం ఏర్పడినటువంటి తిథి. సాక్షాత్తు పార్వతీ అమ్మవారు మళ్ళీ ఆది దంపతులు మళ్ళీ తిరిగి ఒకటవ్వడానికి కారణభూతమైన రోజు ఈ రోజు. ఉమ్, కాబట్టి అత్యంత ప్రభావవంతమైన రోజుగా మనకు పురాణాల ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీనాక్షి అమ్మవారు ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి మెప్పించి భర్తగా ఏకామ్రేశ్వరుడు అని అంటారు. ఉమ్, భర్తగా పొందడం జరిగినటువంటి రోజు కూడా, వివాహం ఆడిన రోజు కూడా ఈ యొక్క పాల్గొన పౌర్ణమి. ఉమ్, అందుకనే మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఎవరి కుటుంబంలోనైతే దాంపత్య సమస్యలు ఉంటాయో, ఉమ్, ఎవరి కుటుంబంలోనైతే వివాహ సమస్యలు ఉంటాయో, ఆ యొక్క దోషాలు తొలగిపోవడం కోసం ఉమ్, ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఎవరైతే శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారో ఆ దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది ఉమ్, అని చెప్పవచ్చు. ఉమ్, అంతేకాకుండా ఇక ఈ హోళికా పౌర్ణమి అనేటువంటిది మనకు హోళీ పండుగగా జరుపుకుంటాం, ఆనందోత్సాహాలతో జరుపుకుంటాం. ఇది శాస్త్ర ప్రమాణం ఏం కాదు, కాకపోతే ఆచారంగా అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి రంగులతో మనం అల్లుకోవడం, జల్లుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అవును గురువు. అయితే హిరణ్యకశిపుడు తన యొక్క కుమారుని సంహరించాలి, ఎందుకంటే విష్ణుద్వేషి కదా హిరణ్యకశిపుడు. అవును గురువు. కాబట్టి తన కుమారుని చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ దగ్గర నుంచి చూసినటువంటి చెల్లెలైనటువంటి హోళిక అనే రాక్షసి ఉమ్, అన్నయ్య తృప్తిపరచడం కోసం నేను చేస్తాను అన్నయ్య అని చెప్పి ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో పెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. ఉమ్, కొంతకాలానికి ఏమీ కనబడదు. అప్పుడు హిరణ్యకశిపుడు కన్ఫామ్ అయిపోతాడు, చనిపోయాడు ప్రహ్లాదుడు అని. ఉమ్, నా చెల్లెలు కూడా చనిపోయింది, పోతే పోన్లే, కానీ నేను ద్వేషించే వాడు పోయాడు కదా అని. కానీ కొంతసేపటికి మల్లెపూల మీద నడిచి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు మాత్రమే వస్తాడు, హోళిక చనిపోయింది. ఉమ్, అందుకనే ఈ హోళిక అనేటువంటి రాక్షసి సంహరించబడినటువంటి రోజు కాబట్టి ఉమ్, మనకు భోగి మంటలకు సంక్రాంతి ముందుగా ఏ విధంగానైతే భోగి మంటలు వేస్తామో ఉమ్, అదే విధంగా కట్టెలు కలుపలు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ మంటలు వేసి తూర్పారబడతారు. ఉమ్, మనకు తిట్లతో ఆ యొక్క హోళికాదేవిని తిడుతూ ఉంటుంటారు. ఉమ్, అసభ్య పదజాలం ఆ సమయంలో వాడతారు అవును. దహనం చేసే సమయంలో. కామదహనం అని అంటారు. అంటే కామదహనం అంటే కోరికలు నశించి వేయినటువంటి రోజు ఉమ్, ఉమ్, అని చెప్పబడి ఉంది. అయితే ఈ యొక్క అదృష్టవశాత్తు ఈ హోళీ పండుగ రోజుననే మనకు చంద్రగ్రహణం కూడా వచ్చింది. ఉమ్, కాబట్టి శిష్టార సంపన్నులు, మతాంతరము అంటే ఉమ్, ధర్మశాస్త్రాన్ని బాగా ఆచరించగలిగినటువంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క హోళీ పండుగ ఉదయం పూట జరుపుకోవాలి. కాబట్టి ఉమ్, ఈ ఉదయం పూట జరుపుకునే పండుగకి గ్రహణం అనేది మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది. కాబట్టి అవును. గ్రహణ శూల 9:19 నుంచి ఉంటుంది. కాబట్టి హోళీ పండుగ 3 కంటే 4న జరుపుకోవడం అనేటువంటిది ఆచారంగా చెప్పబడి ఉంది. ఉమ్, అయితే సూర్యోదయానికి హోళీ పండుగ ఉంది కాబట్టి సాధారణంగా గ్రహణ స్పర్శ సూర్యోదయానికి ఉండదు. కాబట్టి ఇంకొక మతాంతరం ప్రకారము హోళీ పండుగ 3వ తారీఖు రోజున జరుపుకోవచ్చు. కానీ హోళికా దహనము, కామదహనం 2వ తారీఖే చేసుకోవాలి. ఎందుకు? ఈ సంబంధించినటువంటి 2వ తారీఖు సాయంత్రం 5:55 పౌర్ణమి ప్రవేశిస్తుంది. ఉమ్, రాత్రిపూట జరుపుకునే పండుగ కాబట్టి కామదహనం కానీ హోళికా దహనం కానీ 2వ తారీఖు రాత్రికే చేయాలి. 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వెళ్ళిపోతుంది. పైగా సూర్యాస్తమయానికి గ్రహణ శూల ఉంటుంది కాబట్టి హోళికా దహనం ఆ రోజు పనికిరాదు. ఉమ్, రంగుల పండుగ అనేటువంటిది, హోళీ పండుగ అనేటువంటిది 3వ తారీఖున జరుపుకోవచ్చు. గ్రహణం తదనంతరం 4వ తారీఖు రోజునైనా కానీ జరుపుకోవచ్చు. ఉమ్, అంటే కాలమాన ప్రకారము ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో 4వ తారీఖు జరుపుకుంటున్నారు. ఉమ్, మనము చాంద్రమాన ప్రకారం కాబట్టి ఈ యొక్క హోళీ పండుగ అనేటువంటిది 3వ తారీఖు నాడు మన ప్రాంతంలో జరుపుకోవచ్చు, ఉమ్, మన దక్షిణాది ప్రాంతంలో. అవును. నార్త్ సైడ్ బారహస్పత్యమానము, అలాగే సౌరమానము ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి
అక్కడ 4వ తారీఖు జరుపుకునే అవకాశం ఉంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది సింహరాశిలో ఏర్పడుతుంది, పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు చూడకూడదు, సింహరాశి వాళ్ళు కూడా చూడకూడదు. సింహరాశిని బేస్ చేసుకొని మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశికి, మీనరాశికి జన్మించిన వాళ్ళకి శుభ ఫలములు. మిగతా రాశులైనటువంటివి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేటువంటి 3:19 నుంచి 6:47 మధ్య కాలంలో చక్కగా ఇష్టదేవత ఆరాధన, శివ, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, దత్తాత్రేయ పారాయణాలు ఇవి చేయడం ద్వారా వాళ్ళకి ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. లేదు ఇంకా మనం చేసుకోవాలంటే మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు సాయంకాలం 4వ తారీఖు 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి శివపార్వతుల కళ్యాణం ఖచ్చితంగా చేయాలి, శివాలయ సందర్శనం చేసుకోవాలి. ఇంకా దేవతానుగ్రహం కావాలి అనుకుంటేనమ్మా సాయంకాలం సూర్యాస్తమయం 2వ తారీఖు సాయంకాలం సూర్యాస్తమయం దగ్గర నుంచి 3వ తారీఖు సాయంకాలం సూర్యాస్తమయం వరకు కూడా ఇష్టదేవత ఆరాధన, గురువుగారు ఉపదేశం చేసిన మంత్ర అనుష్ఠానము, లేదా దేవాలయము, లేదా విపరీతమైనటువంటి దానాది కార్యక్రమాలు ఏవైనా చేయవచ్చు. ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంది కాబట్టి 4వ తారీఖు రోజున దానాది కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది. ఒక సంబంధించినటువంటి మట్టి పాత్రలో కానీ, కంచు పాత్రలో కానీ ఆవు నేతి వేసి ఆ ఆవు నేతిలో వెండి బింబము, అలాగే చంద్రబింబము, వెండితో చేసినటువంటిది సర్పబింబము వేసి ముఖము చూసుకొని ఆ యొక్క ముఖం చూసినటువంటి బింబాన్ని బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ, లేదా దేవాలయంలో రావి చెట్టు కింద కానీ, ఏదైనా మారేడు చెట్టు కింద కానీ దీపారాధన చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. అలాగే ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై ఉలవలు, అలాగే బియ్యము, గోధుమలు, మినుములు మరియు తెల్ల వస్త్రము, ఎర్ర వస్త్రము, అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రము, ఇవన్నీ కూడాను బ్రాహ్మడికి దక్షిణతో సహా దానం చేయవచ్చు. ఇవన్నీ పరిహారాలు చేసుకోవడం ద్వారా చెప్పబడినటువంటి ఏ రాశుల వారికి అయితే బాగోలేదో ఆ బాగోలేని సమస్య నుంచి చాలా మటుకు బయటపడతారు. ఇది చెబితే అర్థం కాదమ్మా, అనుభవిస్తే తప్ప. ఆ ఫలితాన్ని మనం ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నాం, మన ఇంట్లో ఈ దానాది కార్యక్రమాలు చేసుకున్నాం, లేదా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం కలుగుతుంది. వారు స్వయంగా చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా, గ్రహణ దోష నివారణ పూజలు ఎక్కడ చేసుకున్నా వాళ్ళకి ఈ గ్రహణ తదనంతరం 2-3 నెలల్లో కలిగేటువంటి దుష్పరిణామాలు ఉంటాయి కదమ్మా. ఆ దుష్పరిణామాల నుంచి బయటపడ్డప్పుడు అప్పుడు చేసుకున్న పూజా విధానం వల్ల మనం బయటపడ్డామని అప్పుడు తెలుస్తుంది. అంటే అనుభవిస్తే తప్ప తెలియదనే విషయాన్ని వీక్షించే ప్రేక్షకులు గమనించుకోవాలి. గురువుగారు, గ్రహణం అంటేనే దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణం నాడు ఏ దేవాలయాలు తెరుస్తారు తెలియజేస్తారా గురువుగారు? గ్రహణం అని చెప్పగానేనమ్మా మనకు ఒక రకమైన భయం అనేటువంటిది సాధారణంగా మన సమాజంలో ఉండిపోయింది. గ్రహణ సందర్భంగా దేవాలయాలన్నీ మూసివేస్తారు, ఇంట్లో కూడా నియమాలు పాటించాలి. ఇంకా ఈ ప్రసార మాధ్యమాలు బాగా పెరిగిన తర్వాత అసలు కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఇబ్బంది, నష్టము, భారీ నష్టము, మరణగండము. కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ గ్రహణం వల్ల చక్రవర్తిత్వము, పదవీ యోగము, రాజయోగాలు ఇలా చెప్తుంటారు. వాస్తవానికి సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఇబ్బంది అని చెప్పినప్పుడు సామాన్యమైన ఇబ్బంది కంటే కొద్దిగా ఎక్కువగా కలుగుతుంది. యోగము అన్నప్పుడు వచ్చే యోగం కంటే కొద్దిగా ఇంకెక్కువ యోగం కలుగుతుంది తప్ప గొప్పగా ఏమీ జరగదు. అయితే సాధారణంగా గ్రహణం అనగానే దేవాలయాలన్నీ మూసివేస్తారు. ఎందుకు మూసివేస్తారు? దీంట్లో ఉన్నటువంటి వైజ్ఞానికం, సైన్స్ పరంగా ఆలోచిస్తే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఏర్పడినప్పుడు భూమి మీదకి, అంతరిక్షం నుంచి భూమి మీదకి ప్రసరించే విషవాయువులని అడ్డుకట్ట వేసే గోడ తెరుచుకుంటుంది. తద్వారా డైరెక్ట్గా ఈ భూమి మీద ప్రసారం అవుతుంది. తద్వారా జంతుజాలము, జీవజాలము, మనుష్యులు, ప్రకృతి అంతా కూడా కొంత
ఇబ్బందికి గురవుతుంది. అంటే నెగిటివ్ అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందో తద్వారా ఏమవుతుంది, అనారోగ్య లక్షణాలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి. దేవతా సంబంధంగా ఎందుకు మూసివేస్తారు అని అంటే అక్కడ ప్రధానంగా కొన్ని వందల వేల ఏళ్ల నుంచి నిత్యము పూజా కార్యక్రమాలు జరపడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. అందుకనే ఇంకా చెప్పాలి అని అంటే కొన్ని చోట్ల మూల విగ్రహాలకి కొన్ని సందర్భాలలో పగుళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకని ధ్వజస్తంభానికి అలాగే స్వామివారు అమ్మవారి విగ్రహాలకి దర్భకుచ్చలు కడతారు. పూర్తిగా కప్పివేసి కడతారు. అలాగే దేవాలయంలో అక్కడక్కడ గోడల మీద ఈ యొక్క నేల మీద దర్భకుచ్చలు పరుస్తారు. అంటే ప్రధానంగా గర్భగుడిలో ఈ నెగిటివ్ అనేది స్ప్రెడ్ కాకూడదు. అలాగే మన ఇంట్లో కూడా. అయితే దీనికి భిన్నంగా కొన్ని దేవాలయాలు మన భారతదేశంలో ఈ గ్రహణ సందర్భంగా గ్రహణ సమయంలో కూడా తెరుచుకొని నిత్య కైంకర్యాలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా గ్రహణ సందర్భంలో కూడా దైవ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరిపించే దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచే దేవాలయాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది మన ప్రజానికానికి శ్రీకాళహస్తి. వాస్తవం, శ్రీకాళహస్తి స్వయంభూగా వెలిసినటువంటిది. నవగ్రహాలని 27 నక్షత్రాలని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అందుకే మీరు ఆ యొక్క కాళహస్తీశ్వరుని విగ్రహ చిత్రపటాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ శివలింగానికి ఆచ్ఛాదనగా ఒక వరుస క్రమం ఉంటుంది. 9 మెట్లు లాగా ఉంటాయి. ఏంటంటే అవి నవగ్రహాలు, బంగారు 9 నవగ్రహాలు. తర్వాత స్వామి చుట్టూ జ్యోతుల పూలమాలలాగా జ్యోతిమాల ఉంటుంది. అవి 27 జ్యోతులు వెలుగుతాయి. అంటే 27 నక్షత్రాలకి కారణము. అంతేకాకుండా ఈ గ్రహణం అనేటువంటిది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రాహుకేతు దోషాలని ఈ యొక్క సంబంధించినటువంటి తొలగించే దేవాలయంగా ఈ శ్రీకాళహస్తి. అందుకనే కాలసర్పదోష నివారణ కార్యక్రమాలు విశేషంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఎక్కువగా అభిషేకాలు అనేటువంటి జరుగుతాయి. చాలామంది వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి తెలియనటువంటిది ఏంటంటేనమ్మా, ఈ యొక్క కేతుగ్రహ దోషం ఉన్నప్పుడు అమ్మవారికి మామూలు రోజుల్లోనే ఎప్పుడైనా కానీ అభిషేకము అర్చన అలంకరణ అయిన తర్వాత అమ్మవారి నడుముకి నాగాభరణం వడ్డాణంగా పెడతారు. ఆ నాగాభరణాన్ని చూసి నమస్కరిస్తే చాలు, ఎప్పుడు వెళ్ళినా కానీ కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. కేతుగ్రహము అని అంటే గత జన్మ కర్మదోషాలు. కాబట్టి గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలంటే ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుని దర్శించి అమ్మవారిని దర్శించి అమ్మవారికి పెట్టినటువంటి నాగాభరణాన్ని దర్శిస్తే చాలు. అలాగే దీంతో సమానంగా అగ్నిలింగంగా పేర్కొనబడేటువంటి అరుణాచల క్షేత్రంలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి దేవతా పూజా కార్యక్రమాలు కైంకర్యాలు ఈ గ్రహణ సందర్భంగా నిరాటంకంగా జరుగుతాయి. అక్కడేం మూసివేయరు. అక్కడ ఉన్నటువంటి లింగము కనుక మనం గమనించుకున్నట్లయితే కాడ్మియం అనేటువంటి యొక్క లోహంతో తయారు చేయబడినటువంటి లింగం. అందుకనే ఆ గర్భాలయం అంతా కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్స్తో ఉంటుంది, వేడిగా ఉంటుంది. గర్భాలయం నుండి అర్చకులకి చెమటలు తప్ప ఇంకా ఏమీ ఉండదు, అంతగా ఉంటుంది. కాబట్టి ఆ స్వామి కూడాను నవగ్రహాలకి కాలానికి అతీతుడు. కాబట్టి ఆ విధంగా గ్రహణ సమయంలో కూడా నందికి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు జరపబడతాయి. తదనంతరం చెప్పుకోబడే ప్రధానమైన దేవాలయం మహాకాళేశ్వరం, ఉజ్జయినిలో వెలిసినటువంటి మహాకాళేశ్వరం. ఈ మహాకాళేశ్వరం దేవాలయము కాలానికి అతీతముగా మహాకాలుడిగా వెలిసినటువంటి క్షేత్రము, జ్యోతిర్లింగ క్షేత్రం అది. కాబట్టి కాలాన్ని అదుపులో ఉంచుకోగలిగేవాడు, కాలాన్ని శాసించేటువంటి వాడు మహాకాళేశ్వరుడు. కాబట్టి కాలమంతా ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఈ గ్రహణాలు అనేటువంటివి పిపీల కాల లాంటివి. కాబట్టి మహాకాళేశ్వర ఉజ్జయినిలో వెలిసినటువంటిది కూడా ఆ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలకి సంబంధించినటువంటిది ఎప్పుడు కూడాను నిరాటంకంగా సాగుతాయి. అయితే ఈ యొక్క గ్రహణాలు అనేటువంటివి రాహువు కేతుగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి ఇక్కడ కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి చెడు అని ఎప్పుడు గ్రహణం వచ్చినా ఈ సందర్భంగా వస్తుంది. కాబట్టి మంచిగా చెప్పబడినటువంటి రాశులు ఏవైతే ఉంటాయో దోషం కలిగినటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారు. తప్పకుండా అందరూ పాటించాలమ్మా. ఎందుకనంటే జరగబోయేటువంటి చెడు మనం ఊహించలేం, ఏ విధంగా జరుగుతుందో. రోజు వారి జరిగేటువంటి విధానంగా ఉంటుంది అనుకుంటాం, కానీ
గ్రహణం తర్వాత ఏ రాశులకైతే బాగోలేవని చెప్పబడ్డాయో ఇంకొంత విభిన్నంగా జరుగుతాయి, కొద్దిగా దోషం ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి, అనుకున్న పని ఇంకెక్కువ లేట్ అవుతుంది. ఇలా ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏ గ్రహణం వచ్చినా దోష ప్రభావం కలిగినటువంటి రాశులకి దోష పరిహారంగా మన పీఠమాధ్వర్యంలో ప్రతి గ్రహణానికి మరుసటి దినం ప్రదోషకాల సమయంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా మనకి ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ దోషం ఉంది మన రాశికి అన్నప్పుడు చేయించుకోదలిస్తే మనకు ఈ యొక్క మన పీఠమాధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు జరుగుతాయి, మరుసటి రోజున జరుగుతాయి, గ్రహణం ఏర్పడిన మరుసటి రోజున అందులో నమోదు చేసుకోవచ్చు. ఇక కల్పాజీ దేవాలయం అనేటువంటిది ఒకటి ఉంది. ఇది ఢిల్లీలో ఉంటుంది, అమ్మవారి దేవాలయం. ఇక్కడ ఏంటంటే కాలము అనేటువంటిది ఆమె ఆధీనంలో ఉంటుంది. గ్రహాలు నక్షత్రాలు ఆమె గుండా, కాలము కూడా ఆమెని అనుసరించే వెళుతుంది అని చెప్పి నానుడి. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కల్కాజీ దేవాలయం, కల్కాజీ అమ్మవారు, ఆ అమ్మవారి దేవాలయం చాలా విశేషము. అక్కడ కూడా నిరాటంకంగా జరుగుతాయి. ఇక తరువాత ఉండేటువంటిది దేవాలయము తపేశ్వరాలయం. అంటే ఏం చెప్పబడి ఉంది? కపిలేశ్వరాలయం అంటే ఏం చెప్పబడి ఉంది అంటే ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రంలో ఉందమ్మా ఇది. అంటే గంగోత్రి దగ్గర గంగ ఉద్భవించింది, హిమాని నదంగా. అక్కడి నుంచి గంగ ప్రవాహం అనేది మన భూమి మీదకి వస్తుంది. ఆ వచ్చే క్రమంలో చాలా వేగవంతంగా వస్తుంది, మనిషి తట్టుకోలేడు, మనిషి నిలబడితే కొట్టుకుపోతాడు, అంతటి వేగం అనమాట. మనం మామూలుగా నదుల్లో దిగినట్టు కాదు. ఆ వేగాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ప్రవాహ వేగాన్ని తగ్గించాడట. ఆ కారణం చేత ఎక్కడైతే గ్రహణం వచ్చిందని చెప్పి ఆపివేస్తామో ఆ నదీ ప్రవాహం పెరుగుతుందనే ఉద్దేశంతోనో, లేకపోతే గంగా ప్రవాహం పెరిగి ఇబ్బందులు కోతలకు గురవుతాయనో గ్రహణ సమయంలో కూడా ఆ దేవాలయాన్ని తెరుచుతారు. ఇక కొట్టాయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం, కేరళ కొట్టాయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం, అది చాలా ప్రాముఖ్యత. ఇక్కడ ఏంటి, దీనికి ఎందుకు ఇంత అనంటే అక్కడ ఆ కృష్ణుడు విగ్రహం ఉందమ్మా, అక్కడ రోజుకి 10 సార్లు నైవేద్యం పెడతారట. ఎందుకంటే ఆ కృష్ణుడు వారికి, ఆ దేవాలయంలో వెలిసిన కృష్ణుల వారికి ఆకలి ఎక్కువట. ఆకలి వేసినప్పుడు ఆ స్వామివారి విగ్రహం కూడా తక్కువ చిన్నగా అవుతుందట. అందుకని ఈ గ్రహణ సందర్భంగా ఆపితే 2-3 సార్లు పెట్టాల్సిన నైవేద్యం ఆగిపోతుందనే ఉద్దేశంతో నిరాటంకంగా ఆ యొక్క స్వామివారికి కైంకర్యాలు జరుపుతారు, ఎక్కడ ఆపబడవు. తర్వాత లక్ష్మీనాథ్ దేవాలయం అని రాజస్థాన్లోని బికనీర్ దగ్గర ఉంటుంది. ఆ దేవాలయంలో కూడా నిరాటంకంగా, ఒకప్పుడు పూర్వకాలంలో ఎప్పుడో 100 ఏళ్ల కిందట ఈ యొక్క గ్రహణాలు ఉన్నప్పుడు మూసివేస్తే స్వామివారు ఆ యొక్క దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడికి కలలో కనిపించి, నాకు ఆకలిస్తుందిరా ఏమన్నా పెట్టు అని చెప్పి అన్నారట. ఆ గ్రహణ సందర్భంగా, గ్రహణ సమయంలో ఆ పట్టు నుంచి ఇక గ్రహణ సమయంలో ఇక దేవాలయం మూసివేయబడలేదు, తెరుచుకుంటున్నది. నిత్య నైమితిక కార్యక్రమాలు తెరుచుకునే ఉంటుంటాయి. కాబట్టి ఏ ఇబ్బంది లేని దేవాలయాలు గ్రహణ సమయంలో మన భారతదేశంలో ఉన్నాయి. సాక్షాత్తు తిరుపతి దేవాలయం కూడా మూసివేయబడుతుంది కొంతకాలం గ్రహణ సమయం వరకు. కాబట్టి కొన్ని దేవాలయాలకి అతీతముగా ఈ యొక్క గ్రహణ సందర్భంలో కూడా తెరుచుకుని ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ఇంకొక గొప్పదైనటువంటిది ఏంటంటే ఈ గ్రహణ సందర్భంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం తర్పణాది పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేయాలి. అందుకని విష్ణు పాదము వెలిసినటువంటి గయా క్షేత్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి క్షేత్రంలో కూడా మూసివేయబడవు, తెరుచుకునే ఉంటాయి. విశేషముగా తర్పణ పిండ ప్రధాన కార్యక్రమాలు ఆ సమయంలో చేస్తారు. గ్రహణ సమయంలో ఎంతో విశేషం కలుగుతుంది. కాబట్టి మన భారతదేశం ఎంతో ఆచార సంపన్నవంతమైన దేశము, ఎన్నో విలువలు కలిగినటువంటి దేశము, ఎంతో విభిన్నమైనటువంటి ఆచరణ మతాచరణ పాటించే దేశం. కాబట్టి గ్రహణాలంటే అన్నీ మూసివేయబడతాయనే కాదు, గ్రహణ సమయంలో కూడా తెరుచుకొని దైవానుగ్రహాన్ని అందించే దేవాలయాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయని మనం తెలుసుకోవచ్చమ్మా. గురువుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.